యేసుక్రీస్తు వారి పేరిట వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో మూల భాష అవసరత మనకు అంతగా లేదు అని విశ్వాసుల హృదయాలను గలిబిలి చేస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. తప్పు ఉంది బైబిల్ లాగా కొంతమంది హిబ్రూలోకి వెళ్తున్నారు. హిబ్రూ పిచ్చి పట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, కావాలంటే నాతో మాట్లాడండి. హిబ్రూ బైబిల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, తెలుగు బైబిల్ రైటే. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే నాకు హిబ్రీ తెలుసు, నాకు గ్రీక్ తెలుసు, నాకు లాటిన్ తెలుసు, పిల్లరా నాకు ఇంగ్లీష్ తెలుసు అని చాలామంది ఇలా అనుకుంటున్నారు. భాష వచ్చినంత మాత్రాన భావం తెలిసిపోయింది అనుకోకూడదు. వాస్తవానికి మూల భాష యొక్క ప్రాముఖ్యత మనకు ఖచ్చితంగా ఉంది అని ఈ వీడియో ద్వారా మీకు కొన్ని యథార్థ సంఘటనలు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. మరి విషయంలోకి వెళ్ళినట్లయితే మూల భాష అవసరము అని బైబిల్లోని మనము ఉపయోగిస్తున్న తెలుగు బైబిల్లోనే మొదటి పేజీలోనే మనకు చాలా చక్కగా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథము ఇందు పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి అని చెబుతూ కింద చూస్తే ఇది ఆదిమ హీబ్రూ గ్రీకు భాషలో నుండి భాషాంతరం చేయబడింది అని మనకు ఒక ప్రకటన లేదా ఒక గమనిక తెలియజేస్తుంది. నిజంగా బైబిల్లోని మొదటి పేజీ మనకి ఏమని చెబుతుంది అంటే, మీరు మీ పరిశీలనలో ఏవైనా సందేహాలు ఇంకా మీరు లోతుగా తెలుసుకోవాలి అని అనుకుంటే దీని మూల భాష అయిన హీబ్రూ కావచ్చు, గ్రీకు భాషల్లోనికి వెళ్ళి చూడాలి అని మొదటి పేజీ మనకు చెప్పకనే చెబుతుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాకుండా ముఖ్యంగా మరి ఈరోజు BYYలోనే చాలామంది మూల భాష అవసరం లేదు అని బోధించడం చాలా విచారకరమైన విషయం ఏమిటంటే, ఒక 20 సంవత్సరాల వెనుకకు వెళ్ళిపోతే ఒక ఇద్దరు వక్తలకు, అటు ముస్లిం వక్త క్రైస్తవ వక్త, వీరిద్దరు కూడా కొన్ని అంశాలపైన మాట్లాడుతున్నప్పుడు ముస్లిం సహోదరుడు ఒక విషయాన్ని చర్చలో ప్రస్తావించడం జరిగింది. అదేమిటి అని అంటే, బైబిల్ అనే పదాన్ని బైబిల్ నుంచి చూపించు అని సదరు ముస్లిం సహోదరుడు మరి క్రైస్తవ సేవకుని అడిగినప్పుడు ఆయనకు మూల భాష గురించి అవగాహన లేని కారణం చేత ఆ రోజు దానికి జవాబు చెప్పకుండానే మరి దిగి అందరి ముందు వెళ్ళిపోయినట్టుగా, మరి దానికి కౌంటర్గా శ్రీ పీడి సుందర్రావు గారు కౌంటర్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఒక పోటీలో అండి విన్ని బైబిల్ అనే మాట బైబిల్లో ఉందా, బైబిల్ అనే మాట బైబిల్లో ఉందా, ఒకరు ఉంటే చూపించు. ఈ బెట్ మన ఇద్దరి మధ్య, ఈ ఛాలెంజ్ లైఫ్ లాంగ్ అన్నాడు. నువ్వు బతికినంత కాలం ఈ సవాళ్ళకి విడిచిపెడతాను అన్నాడు ఇస్లాం సోదరుడు. ప్రకటన గ్రంథంలో 22:18 ఏముంది? ఈ గ్రంథం మందున ప్రవచన వాక్యములు. గ్రంథం అంటే బిబ్లాస్ అంటే బైబిల్. దీన్ని బట్టి చూస్తే మనము మూల భాష పైన అవగాహన లేకపోతే అందరి ముందు నవ్వుల పాలు అయ్యే ఒక విషయము ఏర్పడింది, అలా పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనకు మూల భాష యొక్క అవసరం ఉంది అని గతంలో జరిగిన ఈ సంఘటన మనకు నేర్పుతుంది. అంతేకాకుండా మీరు బాగా చూస్తే ఈరోజు నా దగ్గర ఒక గైడ్ ఉంది, అది వచ్చేసి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ. ఇది BYY వాళ్ళే మరి ముద్రించారు. అయితే ఇందులో 1 and 2 సంవత్సరాల గైడు ఇది మీరు చూస్తున్నారు కదా. జయశాలి పీడి సుందర్రావు గారు మరి క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం స్త్రీల సహకారంతో మరి దీన్ని తీసుకొని వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇందులోని విద్యార్థులకు మొదటి లెసన్ ఏమని ఉంది అంటే, బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. ఈ విషయంలో మీరు బాగా చూస్తే బైబిల్ అనగానేమి, బైబిల్ అనే పదము బిబ్లాస్ అనే గ్రీకు పదము నుండి వచ్చినది. బిబ్లాస్ అనగా గ్రంథము లేక పుస్తకము అర్థము. చూడండి, BYYలోనే ఒకనాడు ఏమని చెప్పారు అని అంటే, వారి విద్యార్థులకు, లేదంటే ఇప్పుడు కూడా ఈ పుస్తకం ఇంకా వాడుకలోనే ఉంది. ఇప్పటికి నేర్చుకుంటున్న విద్యార్థులు ఈ మూల భాష యొక్క అర్థాన్ని వారు గ్రహిస్తే మరి వాళ్ళు పాఠాలు నేర్చుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. అంతేకాకుండా 44వ పేజీలో మీరు చూస్తే 12వ లెసన్లో మీరు ఇక్కడ కూడా బాప్టిజానికి సంబంధించిన ఒక వివరణను మరి ఇక్కడ మనకు కనబడుతుంది. బైబిల్లోని నూతన నిబంధన గ్రంథము ప్రారంభములో ఆదిమ గ్రీకు భాషలో వ్రాయబడినది. అందు బాప్టిజో అను పదము తెలుగు భాషలోనికి తర్జుమా చేయనప్పుడు బాప్తిసముగా అనువదించిరి. చూడండి, దీన్ని బట్టి చూస్తే హీబ్రూ కావచ్చు, గ్రీకు కావచ్చు,
ఈ విషయాలలో అవగాహన ఉండాలి అని ఒకనాడు మరి పెద్దలు లేదంటే దీన్ని ముద్రించిన వారు ఒక చక్కటి ఆలోచనని విశ్వాసం మదిలో మరి నింపినట్టుగా మనకు కనబడుతుంది. కానీ మరి ఈరోజు ఎందరో అది తప్పు అన్నట్టుగా మూల భాష నేర్పించే వారిని లేదంటే సందర్భానుసారంగా మూల భాషను ఏదైనా తీసుకొని వస్తే వారిని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరూ కూడా గమనించాలి, మూల భాష అనేది అవసరానుసారంగా తీసుకుంటున్నారు. మేము కూడా ప్రతిరోజు ఈ తెలుగు బైబిల్ని ధ్యానిస్తుంటాము, ఈ తెలుగు బైబిల్ని బోధిస్తుంటాము. కానీ సందర్భానుసారంగా అక్కడక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు బైబిల్ అనే పదానికి గురించి మనకు ఒక లోతైన వివరణ కావాలి అంటే మరి మూల భాషలోనికి వెళ్ళాల్సిన అవసరత వచ్చింది. అలాగే బాప్టిజానికి సంబంధించిన ఒక చిన్న వివరణ అంటే అలా సందర్భానుసారంగా వాడకంలో మరి ఎలాంటి తప్పు లేదు. కనుక విశ్వాసులందరూ కూడా ఎలాంటి గలిబిలికి గురి కాకుండా ఈ విషయాన్ని గురించి ఆలోచన చేసి ఇతరులు చెబుతున్నప్పుడు ఒక సానుకూల హృదయంతో మీరు ఈ మాటలను తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.